హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన సిలియా వాలెట్ యాప్లో అయితే ఇప్పుడు బిఎన్బి అనేది మనం ఏ విధంగా లోడ్ చేసుకోవాలి, ఎందుకంటేనండి ఖచ్చితంగా అందరూ కూడా మైగ్రేషన్తో చేసుకోవాలి. మైగ్రేషన్ చేసుకోవాలంటే మనం అయితే ఖచ్చితంగా దీంట్లో అయితే బిఎన్బి కావాలండి. ఆ గ్యాస్ ఫీ చెల్లించడానికి అయితే ఆ ప్రాసెస్ నేను చెబుతాను. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి మేజర్గా అంటే చాలా ప్రధానంగా అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు జరగబోతున్నాయండి. అవన్నీ కూడా మీకైతే క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్కినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ముందుగా అయితే ఈ ప్రాజెక్ట్లో మనకైతే మేజర్గా ఉన్న అప్డేట్స్ మొత్తం కూడా చెబుతానండి. చెప్పిన తర్వాత మీరు బిఎన్బిని ఏ విధంగా పొందాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి, అవన్నీ కూడా చెబుతారండి. గమనించాలి అందరూ కూడా. అయితే చూడండి, ఇక్కడ మన సిలియా వ్యాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే కింద మనకి 5 ఆప్షన్లు అయితే ఉంటాయి కదండి కమ్యూనిటీ ట్యాబ్లో అయితే. సో చెక్ చేయండి. ఇక్కడైతే మైగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుందండి. సో నేనైతే ఈ వ్యాలెట్లో 37.5 సిలియా టోకెన్స్ అయితే మైగ్రేట్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి గాను ట్యాక్స్ అయితే కట్టడం జరిగిందండి. టోకెన్ ట్యాక్స్ అంటారు దాన్ని అయితే. ఒక 3% టోకెన్ ట్యాక్స్ కట్ చేశానండి. సో దాని యొక్క గ్యాస్ ఫీజు వచ్చేసి 0.000858 బిఎన్బి అనమాట. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. కాబట్టి ఈ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మైగ్రేషన్ చేసుకున్న తర్వాత అయితే నాకు నా వ్యాలెట్లోకి అయితే రావడం జరిగింది. సో మీకైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నా సిలియా టోకెన్ వ్యాలెట్లో అయితే 36.4 టోకెన్ అయితే రెడీగా ఉందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్లో మనకైతే మేజర్గా ఉన్నట్లు మొత్తం కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి మైగ్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. మైగ్రేషన్ అందరూ కూడా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సిలియా టోకెన్ అనేది మైగ్రేషన్ కొన్ని రోజులు స్టార్ట్ అవుతుందని మనకైతే మార్చి 3వ తారీఖు అయితే రావడం జరిగింది. సో దీంట్లో చాలా చాలా ముఖ్యమైన పాయింట్లు అయితే ఉన్నాయండి. మరొకసారి మీకైతే నేను రిసీవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ మొదటి నెలలో 25% క్లెయిమ్ అందుబాటులో ఉంటుంది. మైనింగ్ ముగిసే వరకు మిగిలిన టోకెన్లు నెలవారీగా అన్లాక్ చేయబడతాయి. సో చూసినట్లయితేనండి, ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర కానీ ఒక 1000 సిలియా టోకెన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 1000 సిలియా టోకెన్స్ ఉంటేనండి, దాంట్లో ఈ మార్చి నెలలో మనకైతే 25% టోకెన్స్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట. సో ఆ టోకెన్స్ మాత్రమే మనకైతే మైగ్రేట్ అయ్యి మన వ్యాలెట్లోకి వస్తాయండి. సో మిగతా 75 టోకెన్స్ ఉంటాయి కదా, 75% ఆ టోకెన్స్ ఏం జరుగుతుందంటే మనకైతే నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ఏప్రిల్ నుంచి అయితే నెలకు కొన్ని ఇస్తారండి. నెలకు కొన్ని పర్సెంటేజ్ ప్రకారం మనకైతే ఇస్తామని చెబుతున్నారండి కోర్ టీం వాళ్ళైతే. మీరు గమనించాల పాయింట్ అయితే. కాబట్టి మన దగ్గర వ్యాలెట్లు ఎన్నైతే ఉంటాయి దాంట్లో 25% మాత్రమే ముందైతే మైగ్రేట్ అయితే అవుతాయన్నమాట. సో చూడండి, మేము సిలియా వ్యాలెట్ చుట్టూ బలమైన ఈకోసిస్టమ్ నిర్మిస్తున్నాం మరియు ఎవ్రీథింగ్ క్రిప్టో విత్ యాక్ ఒక దృష్టిని ముందు తీసుకెళ్లడంపై దృష్టి సారించాము. సో ఎవ్రీథింగ్ విత్ క్రిప్టో అనే ఒక స్లోగన్ అయితే ఉందండి. సో వీళ్ళైతే ఈ యొక్క టోకెన్కి అయితే దీనికి సంబంధించిన స్లోగన్ తీసుకొస్తున్నారన్నమాట. సో మనం సంపాదించుకున్న ఈ టోకెన్ అయితే ఉంటుందో సిలియా టోకెన్ అనేది, ఈ టోకెన్ ద్వారానే మనకైతే పేమెంట్స్ మొత్తం కూడా చేసుకోవాలి. దీన్ని అయితే మనందరం కూడా మన కమ్యూనిటీ ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళు దీన్ని యూస్ చేసుకొని కొంచెం లైఫ్లో అయితే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారండి వీళ్ళైతే. సో అందుకే ఎవ్రీథింగ్ విత్ క్రిప్టో అని చదువుతున్నారన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారండి. అయితే ఇక్కడ చూడండి, ఇంకా మేజర్ అప్డేట్ అండి ఇదైతే. రేపటి నుండి సిలియా టోకెన్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడంటే మార్చి 10వ తారీఖు అనమాట. సో మనకైతే మార్చి 10వ తారీఖు అయితే ఈ యొక్క అప్డేట్ రావడం జరిగింది. మార్చి 11 నుంచి అయితే మనకి మైగ్రేషన్ కూడా అవుతుందండి. సో ఇక్కడైతే ఒక ఇండెక్స్ పాయింట్ అయితే ఉందండి. సో చూడండి, ఇక్కడ మేము చివరి క్లెయిమ్లో 25% సిలియా టోకెన్స్ని అయితే బర్న్ చేస్తామని చెబుతున్నారు. సో ఇక్కడ ఒక బర్నింగ్ మెకానిజం కూడా ఉందండి. ఇక్కడ బర్నింగ్ మెకానిజం కూడా ఉందండి. ఏంటంటే ఈ మార్చి నెలలో మనకైతే మంత్ ఎండ్ లోపు అయితే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో, ఎవరైతే సిలియా వ్యాలెట్లో మైనింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మైగ్రేట్ చేసుకోవాలి. సో ఎవరైతే మైగ్రేట్ చేసుకోరో ఈ మంత్ ఎండ్లో మనకైతే ఆ 25% మీకు రావాల్సిన టోకెన్స్ ఉంటాయి కదండి సిలియా టోకెన్స్ అయితే, వాటిని శాశ్వతంగా అంటే మనకైతే లైఫ్ లాంగ్ అయితే కనిపించకుండా వాటిని అయితే పూర్తిగా బర్న్ చేయడం జరుగుతుందండి. సో కోర్ టీం వాళ్ళు చెబుతున్నారు ఈ పాయింట్ అయితే. కాబట్టి ఈ మార్చి నెల అనేది అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన నెల అండి. సో ఖచ్చితంగా అందరూ కూడా వీటిని అయితే మైగ్రేట్ చేసుకోవాలన్నమాట. ఈ నెల మాత్రమే, ఈ మంత్ ఎండ్ లోపు అయితే అందరూ కూడా కేవైసీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఆ టోకెన్స్ మళ్ళీ మేము ఏప్రిల్లో చేసుకుంటే కుదరదండి. ఏప్రిల్లో ఆ టోకెన్స్ అయితే బర్న్ అయిపోతాయి. మీకు రావాల్సిన 25% టోకెన్స్ మాత్రమే బర్న్ అయితే అయిపోతాయి. సో అందరూ కూడా గమనించి పాయింట్ అయితే ఈ నెలలోనే, ఇంకా చెప్పాలంటే ఈ వీడియో చూసిన వెంటనే మైగ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో చూసినట్లయితే ఇంకా మన టోకెన్స్ ఉంటాయి కదా 75% టోకెన్స్, వాటికి ఇబ్బంది ఏం లేదు. అవి నెక్స్ట్ మంత్ నుంచి మనకైతే కొంచెం మైగ్రేట్ అవుతాయి అన్నమాట. సో ఎవరైతే ఈ మార్చి నెలలో నెగ్లెక్ట్ చేస్తారో,
అశ్రద్ధ చూపిస్తారో వాళ్ళకైతే శాశ్వతంగా ఆ 25% టోకెన్స్ అయితే పూర్తిగా బర్న్ అయితే అయిపోతాయి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి మన యొక్క సిల్లే వాలెట్‌లో అయితే ఈ విధంగా ఒక కీలకమైన మార్పు అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు. సార్ మనం మైనింగ్ సంపాదించుకున్నాం కదండీ! వీళ్ళు ఎందుకు బర్న్ చేస్తున్నారు? ఈ 25 టోకెన్స్‌ని 25%ని ఎందుకు బర్న్ చేయాలని కోరుకుంటున్నారంటే మనకైతే ఆన్సర్ కూడా ఉందండి. సో, చాలా చాలా బిగ్ అప్డేట్ అండి ఇదైతే. సో, చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్ట్ అయితే మనకి ఒక 2 డేస్ బ్యాక్ అయితే రావడం జరిగిందండి. మీరు మీ మార్చి నెల సిలియా టోకెన్ కేటాయింపును తరలించుకోకపోతే దానిని త్వరగా పూర్తి చేయండి. క్లెయిమ్ చేయని అన్ని టోకెన్లు మార్చి 29న బర్న్ చేయబడతాయి. మార్చి 29 తారీఖు అయితే మనకి బర్న్ అయితే అయిపోతాయండి. సో, ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బీఎన్బీని ఉపయోగించుకొని అయితే మార్చి 28 లోపు అయితే ఖచ్చితంగా వాటిని మైగ్రేట్ చేసుకోవాలండి. మీకు రావాల్సిన టోకెన్ మైగ్రేట్ చేసుకోవాలి. చేసుకోకపోతే 29 తారీఖు మీకు కనిపించవండి అయ్యి. 28 అయినా సరే ఖచ్చితంగా మీరైతే వాటిని మైగ్రేట్ చేసుకోవాలని చెబుతున్నారన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ యొక్క మార్చి 29 అప్డేట్ ఏంటంటే ఆ తర్వాత మనకేంటండి మార్చి 30 కదా! సో, వీళ్ళేం చెబుతున్నారంటే ప్రత్యక్ష డీఈఎక్స్ ట్రేడింగ్ మార్చి 30న స్టార్ట్ అవుతుంది. సో, ఏం చెబుతున్నారంటేనండి ఈ సిలియా టోకెన్స్ అయితే ప్రెజెంట్ మన వాలెట్‌లోకి వచ్చినాయి. ఈ టోకెన్ అయితే మనకి ఏ ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అయితే అవ్వలేదు. ఏ ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అయితే కాలేదండి. లిస్టింగ్ అయితే అవ్వలేదు కదా! సో, మన వాళ్ళు ఏం చెబుతున్నారంటే సిలియా వాలెట్‌ని ఈ సిలియా వాలెట్‌ని అయితే సిలియా గ్లోబల్ ఎక్స్‌చేంజ్ లాగా వీళ్ళైతే రూపాంతరం చెందిస్తారండి. సో, ఒక అప్డేటెడ్ వర్షన్ యాప్ అయితే వస్తుందన్నమాట. సో, మార్చ్ 13 నుంచి అయితే మనకైతే ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్ లాగా మారుతుంది. ఈ వాలెట్ అనేది క్రిప్టో ఎక్స్‌చేంజ్ లాగా మారుతుందండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఐటీఎల్ఎక్స్ వాలెట్ అనమాట. సో, దాంట్లో మనకు ఒక పక్క వాలెట్ ఇంకో పక్క ఎక్స్‌చేంజ్ ఉండిద్ది కదా! సేమ్ అదే విధంగా వీళ్ళైతే ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? మార్చ్ 13 నుంచి అండి. సో, అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే. కాబట్టి ఈ లోపులోనే మీరు వాటిని ఖచ్చితంగా మైగ్రేట్ చేసుకోండి. మీకు ఏప్రిల్ నెలలో అవకాశం లేదని చెబుతున్నారు. ఏది ఈ 25 మాత్రమే. ఈ యొక్క 25% మాత్రమేనండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, అందుకే అందరూ కూడా దీంట్లో అయితే మైగ్రేట్ అయితే చేసుకోవాలండి. సో, ఖచ్చితంగా మీకైతే ఎందుకు చేసుకోవాలి? మనకి ఈ నెల రాబోతున్న ముఖ్యమైన మార్పులేమిటి అని మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ఇక్కడ. ఈ రోడ్ మ్యాప్‌లో కూడా మనకైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6 అండి. సో, మనమైతే ఫేజ్ 5 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఫేజ్ 5 కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఫేజ్ 6 అయితే మనకి ఈ నెల మార్చి 30 తారీఖు రాబోతుంది. అదే మన అఫీషియల్ లాంచ్ ఆఫ్ ద సిలియా ఎక్స్‌చేంజ్. సో, సిలియా వాలెటే కాదండి, ఇది మనకొక సిలియా గ్లోబల్ ఎక్స్‌చేంజ్ లాగా అయితే రూపాంతరం చెందుతుంది. మన టోకెనే కాకుండా ఈ క్రిప్టో మార్కెట్‌లో ఉన్న ప్రముఖమైన టోకెన్స్‌ని, కాయిన్స్‌ని మనం ట్రేడ్ చేసుకోవచ్చనమాట. సో, అప్పుడైతేనే మన దగ్గర ఉన్న ఈ సిలియా టోకెన్స్‌ని, మన దగ్గర ఉన్న సిలియా టోకెన్స్‌ని ఎక్స్‌చేంజ్‌లో సెల్ చేసుకొని విత్‌డ్రా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, మీకైతే ఈ బేసిక్ పాయింట్ మొత్తం కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నారండి. కాబట్టి అందుకే ఈ విషయం గురించి అయితే మీకైతే ఇంత డెప్త్‌గా చెబుతున్నానన్నమాట. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నారండి. ఇంక ఇప్పుడండి చాలా చాలా కీలకమైన అప్డేటు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ ఈ యొక్క సిలియా వాలెట్‌లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకంటే ఒక సమస్య వచ్చిందండి. అదేంటంటే ఇక్కడ గ్యాస్ ఫీ పే చేయడానికి ఏవైతే మైగ్రేషన్ చేసుకోవాలనుకున్న టోకెన్స్ వాటిని మైగ్రేట్ చేసుకోవాలంటే మనకి గ్యాస్ ఫీ కావాలండి. అదే మన బీఎన్బీ అనమాట. సో, ఇప్పుడు ఆ బీఎన్బీని మేము ఏ విధంగా పొందాలి అని మన వాళ్ళు అడుగుతున్నారండి. సో, మీకైతే ఒక సింపుల్ ప్రాసెస్ చెబుతానండి. మీకు ఒక సింపుల్ ప్రాసెస్ నేను చెబుతాను. సో, ఇది మీరు ఫాలో అయిపోండి. మీకైతే ఖచ్చితంగా మైగ్రేట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మీరు ఈ ప్రాసెస్ ద్వారా అయితే చాలా చాలా సులువుగా అయితే బీఎన్బీని అయితే పొందవచ్చనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఇప్పుడేంటంటే ఆ ప్రాసెస్ అంటే మీకైతే నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే అండి. ఇక్కడ చూసారు కదా! నా సిలియా వాలెట్ యాప్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. సిలియా టోకెన్ బాక్స్‌లో వచ్చేసి 36 టోకెన్స్ అయితే ఉన్నాయండి రెడీగా. అంటే ఇక్కడ ఏదో విధంగా ఉన్నాయి, మనకైతే నేను మైగ్రేట్ చేశాను కాబట్టి ఈ వాలెట్‌లో సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో, ఈ విధంగా చాలామందికి అయితే లేదండి. లేదు కాబట్టి మనమైతే మైగ్రేట్ చేసుకోవాలి. ఆ మైగ్రేషన్ కోసం అయితే మనకి బీఎన్బీ కావాలండి. సో, చూసుకోవచ్చు మీరైతే సిలియా టోకెన్ కిందే బీఎన్బీ అని మీకైతే ఒకటి కనిపిస్తుంది. ఒక టోకెన్ అనమాట. ఇది బైనాన్స్ వాళ్ళ కరెన్సీ అండి. బీఎన్బీ టోకెన్ అనమాట. చూసుకోవచ్చు మీరైతే. సారీ, ఇది మన బీఎన్బీ కాయిన్ అనమాట. సో, చూడండి, బీఎన్బీ కాయిన్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుంది. సో, మీరేం చేస్తారంటే ఒకసారి సిలియా యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాలెట్‌లోకి రండి. పైన వాలెట్‌లోకి వచ్చిన తర్వాత బీఎన్బీ కనిపిస్తుంది కదా మీకు కింద, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ బీఎన్బీకి సంబంధించిన ప్రైస్ అండి, రియల్ వైజ్ మనకు కనిపిస్తుంది అనమాట. అయితే మీరు కింద చూసినట్లయితే బై ఆప్షన్ అయితే ఉంది, సెల్ ఆప్షన్ అయితే ఉంది, సెండ్ రిసీవ్ స్వాప్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ ప్రాసెస్ ఏంటంటేనండి, ఈ యొక్క బీఎన్బీని మీ అంతటి మీరే అంటే మీ అంత ఓన్గా
అంటే మీరే కొంచెం సొంతంగా అండి బిఎన్బిని అయితే మీరు కొనుక్కునే ప్రాసెస్ అయితే నేనేమైనా ఉంటుందా అని మొత్తం వెతకడం జరిగిందండి. సో, ఆ ప్రాసెస్‌లో అయితే కొంచెం అమౌంట్ కూడా లాస్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ మార్కెట్స్ గానీ, ఇంకా అదేవిధంగా ఈ ఎక్స్‌చేంజ్‌లో గానీ కొన్ని సందర్భాల్లో పీటీపీ మార్కెట్‌లో మనకి ఇబ్బందయితే వస్తుందండి. అమౌంట్ అయితే నేను లాస్ కావడం జరిగింది. సో, నేను ఖచ్చితంగా లాస్ అయ్యాను కాబట్టి మీరెవరు కూడా అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే మీకు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ చెబుతున్నానండి. అదేమిటంటే మీరు ముందుగా ఏం చేస్తారంటే బిఎన్బిలోకి రండి ఇక్కడ. వెళ్ళిన తర్వాత అయితే బై ఆప్షను, సెల్ ఆప్షను, సెండ్, రిసీవ్ అని ఉంది కదా! మీరు ఫోర్త్ బాక్స్ ప్రెస్ చేయండి. రిసీవ్ మీద ప్రెస్ చేయండి. రిసీవ్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుందండి. చూసారు కదా ఇక్కడైతే ఈ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుందండి. సో, మీరేం చేస్తారంటే ఇక్కడైతే మీకు ఒక బిఎన్బి రిసీవ్ అడ్రెస్ అయితే ఇస్తారనమాట. దీన్ని మీరైతే కాపీ చేసుకోవాలి నాలాగా. కాపీ చేసుకొని ఈ యొక్క స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యూఆర్ కోడ్ దీన్ని అయితే ఒక స్క్రీన్‌షాట్ తీయండి. స్క్రీన్‌షాట్ తీయండి. సో, అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ 2 కూడా చాలా చాలా ముఖ్యం అండి. వీటిని ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ. ఈ విధంగా అండి నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానో ఆ వాట్సాప్ నెంబర్‌కి అయితే మీ తాలూకా అంటే మీ యొక్క బిఎన్‌బి అడ్రెస్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదండీ! ఆ స్క్రీన్‌షాట్‌ని, ఆ రిసీవింగ్ అడ్రెస్‌ని, ఆ స్క్రీన్‌షాట్‌ని, రిసీవింగ్ అడ్రెస్‌ని నాకు ఇవ్వండండి. వేరే వేరే యాప్‌లయి కాకుండా సిలియా వాలెట్‌కి సంబంధించిన డీటెయిల్సే ఇవ్వండి. వేరే వేరే ఎక్స్‌చేంజ్‌లో వేరే వేరే యాప్‌లు కాకుండా సిలియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మీకైతే నేను ఖచ్చితంగా బిఎన్‌బి సెండ్ చేస్తానండి. ఇక్కడ చూసుకున్నారు కదా! ఆ క్యూఆర్ కోడ్ నాకు పెట్టండి వాట్సాప్‌లో. పెట్టిన తర్వాత అయితే మీ యొక్క రిసీవ్ అడ్రెస్ అనమాట. అది కూడా ఇవ్వండి. ఇంకో చిన్న విషయం అండి దీంట్లో ఖచ్చితంగా రూ. 100 అండి ఇది. సో, మినిమం అయితే క్రిప్టో కొనాలంటే ఇప్పుడైతే మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చండి. రూ. 100 నుంచి కొనుక్కోవచ్చండి. రూ. 100 మీరు కొనుక్కోవచ్చు. ఆ రూ. 100 నాకు ఫోన్‌పే గానీ, గూగుల్ పే కానీ చేయండి. నాకు ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ చేయండి అండి. రూ. 100 అయితే నా నెంబర్ కూడా ఇస్తాను. మీరు పంపించిన తర్వాత ఈ 3 నాకు కావాలన్నమాట. మీ యొక్క బిఎన్‌బి రిసీవ్ అడ్రస్సు, అదేవిధంగా స్క్రీన్‌షాటు, మీరు నాకు పేమెంట్ చేసిన ఆ యొక్క స్క్రీన్‌షాట్ అండి. పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా! అవన్నీ నాకు పెట్టండి. పెట్టిన తర్వాత నేను చూస్తానండి. చూసిన 24 గంటల్లో 24 గంటల్లో అయితే మీకు రావాల్సిన బిఎన్‌బి నేను పంపిస్తాను. మీకు రావాల్సిన బిఎన్‌బి నేను పంపిస్తానండి. సో, ఆ బిఎన్‌బిని యూజ్ చేసుకొని మీరందరూ కూడా సింపుల్‌గా అయితే ఇక్కడ మైగ్రేషన్ చేసుకోవచ్చనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉందండి, మీరు గమనించాలి. ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా నేను చేయడం అనేది నా పర్సనల్ ఇష్యూ అండి. సో, అందుకే నేను చేయడం జరుగుతుంది. చాలామందైతే ఈ పాటికలు ట్రై చేశారు కానీ చాలామంది అడుగుతున్నారు. సార్ మీరు మాత్రమే దీనికొక సింపుల్ సొల్యూషన్ ఇవ్వగలండి. సో, ఖచ్చితంగా మనమైతే క్రిప్టో హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్‌ని మీకైతే చాలా చాలా సింపుల్‌గా నేను చేసి పెడతానండి. సో, ఈ విధంగా మీరు నాకు రూ. 100 పే చేయాలన్నమాట. ఒక్కొక్కళ్ళైతే మీకు కావాలనుకున్న వాళ్ళండి. లేదనుకుంటే మీరు ఇతర ప్లేసుల్లో గానీ, ఇతర ఎక్స్‌చేంజ్‌ల్లో గానీ, ఇతర మార్కెట్‌లో గానీ, ఇతర వాలెట్‌లో గానీ బై చేసుకోండి. ఇబ్బంది లేదు. నా దగ్గర కొన్న రూల్ ఏం లేదండి. అది గమనించాలి మీరైతే. చేసిన తర్వాత అయితే నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తానండి. 24 గంటలు మీకైతే మీకు రావాల్సిన బిఎంని పంపిస్తాను. పంపించిన తర్వాత మీరైతే దానికి సంబంధించిన మైగ్రేషన్ కూడా చేసుకోవచ్చండి. సో, నాకైతే ఇక్కడ గ్యాస్ ఫీ పడుతుంది. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ట్రాన్సాక్షన్ ఫీ అన్నీ పడుతుందండి. అవన్నీ చూసుకొని మీకు ఎంత బిఎన్‌బి పంపించాలో అంతనే పంపిస్తానండి. సో, ఖచ్చితంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఇది ఖచ్చితంగా నా దగ్గర చేసిన రూల్ ఏం లేదండి. నేనైతే ఈ యొక్క హెల్ప్ చేస్తున్నాను. మన వాళ్ళ కోసం అయితే కొంతమంది అడిగారండి. వాళ్ళ కోసం చేస్తున్నాను ఇదైతే. సో, నా సర్వీస్ అయితే మీకు నచ్చితే వీలైతే యూజ్ చేసుకోండి. లేదనుకుంటే మీరు ఇంకెక్కడైనా సరే ఈ ప్రాసెస్ మాత్రం చేసుకోండి. మైగ్రేషన్ మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే మనకి ఇన్‌కమ్ వచ్చే వే కాబట్టి చెబుతున్నాను. అది ఎవరి దగ్గర మాత్రం వదులుకోవద్దండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీ డౌట్ రావచ్చు. సరే మరి నెంబరే చెప్పట్లేదని. మీరైతే ముందుకు మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకైతే ఎప్పటికప్పుడు ఫ్లాష్ అప్డేట్లు వస్తూ ఉంటాయి. దాంట్లో అయితే బయోలో ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఇక్కడ. 7670897783 అని. ఇదే నా వాట్సాప్ నెంబర్ అండి. ఫోన్‌పే, గూగుల్ పే 2 ఉన్నాయి. పేటీఎం లేదండి. ఫోన్‌పే, గూగుల్ పే 2 ఉన్నాయి. సో, దయచేసి మీరైతే గమనించి వాటికి మాత్రమే పేమెంట్ సెండ్ చేయండి. మీకైతే 24 గంటలు ఖచ్చితంగా బిఎన్‌బి నేను పంపిస్తానండి. ఇది నా యొక్క పర్సనల్ సర్వీస్ మాత్రమే. ఇది నాకు టీమ్ ఏం లేదండి. నా పర్సనల్ సర్వీస్ మాత్రమే. సో, ఖచ్చితంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నానండి. మన యొక్క కమ్యూనిటీ వాళ్ళ కోసం తీసుకున్న డెసిషన్ అండి ఇదైతే. యాక్చువల్‌గా నేనైతే ఇటువంటి పేమెంట్ కార్యక్రమాలు చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. రావాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చిద్ది అనుకోలేదు. కానీ ఈరోజైతే రావడం జరిగిందండి. మన వాళ్ళందరికీ కూడా సింపుల్‌గా హెల్ప్ జరగాలి. సింపుల్‌గా మైగ్రేషన్ చేసుకోవాలంటే బిఎన్‌బి సింపుల్‌గా పొందే ఏకైక మార్గం నాకు ఇదే కనిపిస్తుందండి. సో, మీరైతే ఇతర మార్గాలుంటే ట్రై చేయండి. నా దగ్గర చేయాలని రూల్ అస్సలు లేదు. సో, నా సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అయితే చేస్తానండి. సో, ఖచ్చితంగా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇదండి టాపిక్ అయితే. మీరందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తానండి. సో, ఈ విధంగా అయితే మీరు బిఎన్‌బి పొందవచ్చు నా ద్వారా అయితే. సో, మీరు చాలా చాలా సింపుల్‌గా మైగ్రేట్ చేసుకోవచ్చండి. మనకి ఎక్స్‌చేంజ్ లాంచ్ అయిన తర్వాత వాటినైతే సెల్ చేసుకొని విత్‌డ్రా పెట్టుకోవచ్చు. టోకెన్ వాల్యూ మనకైతే ఊహాగానాలు ఇవ్వండి. టోకెన్ వాల్యూ మనకైతే
ఊహాగానాలు తెలియవండి, కానీ మంచి ప్రైస్‌కి మనకైతే ఉంటుందని చెబుతున్నారు సీనియర్స్ అయితే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఇదండి ప్రాసెస్ అయితే. బీఎన్‌బీ మీరు ఏ విధంగా పొందాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ కొంచెం డౌట్‌గా ఉన్నట్లుంటే 1, 2 సార్లు చూడండి వీడియోని. 1, 2 సార్లు చూడండి, మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుందండి. సో, ఇదండి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను, గమనించాలి. మీకైతే నేను ఖచ్చితంగా నాకు పేమెంట్ అయిన తర్వాత నేను డీటెయిల్స్ చూసిన తర్వాత అయితే ఓకే సార్ వెయిట్ అని పెడతానండి. 24 హవర్స్‌లో మీకు రావాల్సిన బీఎన్‌బీ మీకు సెండ్ చేస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి ఇక్కడ వీడియో అయితే గమనించాలనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.